వేడుకల పేరుతో అల్లర్లు సృష్టిస్తే ఉపేక్షించబోమని ఖమ్మం ఏసీపీ చెబుతున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యువత శృతి మించితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్న ఏసీపీ హరికిషన్తో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. 3 సంవత్సరానికి వీడుకోలు చెబుతూ నూతన సంవత్సరం 2024 సంవత్సరానికి ఆహ్వానిస్తూ యావత్తు జిల్లా మొత్తం కూడా సిద్ధమైపోతున్న నేపథ్యంలో మొత్తానికైతే మాత్రం ఖమ్మం నగరంలోనూ లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, అదేవిధంగా యువకులు చేసేటువంటి హంగామాకు ఎలాంటి బ్రేక్ అయిపోతుంది పోలీస్ శాఖ అనే దాని గురించి మనం మాట్లాడేందుకు ఖమ్మం నగర ఏసీపీ హరికృష్ణ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎలా చేస్తున్నారు ఏర్పాట్లు, మీరు యువతకు ఇచ్చే ఒక సందేశం ఏంటి? ముందుగా బిగ్ టీవీకి వారికి కూడా, బిగ్ టీవీ యాజమాన్యానికి సిబ్బందికి కూడా నూతన సంవత్సర అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రతి ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలకు సందర్భంగా ఖమ్మం పట్టణ ప్రజానికానికి, చుట్టుపక్కల రఘునాథపాలెము రూరల్ మండల ప్రజానికానికి కూడా టౌన్ పోలీస్ తరఫున అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ నూతన సంవత్సర వేడుకలు అనేది అందరూ కూడా ప్రజలు చేసుకోవాలి, ఘనంగా చేసుకోవాలి, సాంప్రదాయబద్ధంగా చేసుకోవాలా. అంతేగాని ఆ పేరు మీద విచ్చలవిడిగా మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం కానీ, డ్రగ్స్ అటువంటి ఏమైనా మత్తు పదార్థాలు వాడటం కానీ అవన్నీ కూడా నిషేధించము. ప్రభుత్వం వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసుని ఆదేశించింది. దానికి తదనుగుణంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ ఖమ్మం వారు కూడా అన్ని పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్లను మమ్మల్ని కూడా ఆదేశించడం జరిగింది. అండ్ ఈ ఈవెంట్లు ఏమైనా ఉన్నా కానీ ముందు పోలీస్ పర్మిషన్ తీసుకున్నాకనే సబ్జెక్ట్ కండిషన్స్ దాని ప్రకారం ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేసుకోవాలా. అటువంటి ఈవెంట్లు కూడా కొన్ని ఖమ్మం టౌన్లో అప్లై చేసుకోవడం జరిగింది. దానికి కూడా సబ్జెక్ట్ కండిషన్ తోటి మేము ఇవ్వడం జరిగింది. అండ్ లిక్కర్ ఉన్న దగ్గర ఎక్సైజ్ పర్మిషన్ తీసుకున్నారు. దానికి టైం ఉంటుంది, 7 to 11 ఎక్సైజ్ ఈవెంట్లలో వాడుకోవాలి. అండ్ ఆల్రెడీ వైన్ షాపులు కూడా 11 క్లోజ్ అయిపోవాలా, బార్ అండ్ రెస్టారెంట్ 12 o'clock క్లోజ్ అయిపోవాలా. ఆల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాజ్ యూజువల్గా 12 గంటలకు అన్నీ క్లోజ్ అయిపోతాయి. అండ్ ఈ సందర్భంగా మేము పటిష్టమైన బందోబస్తు ఖమ్మం టౌన్లో ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ రకాల పికెట్స్, ఒక 25 పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పికెట్ ఇన్ఛార్జ్ ఎస్ఐస్ ఉంటారు. అదేవిధంగా పెట్రోలింగ్స్ 15 పెట్రోలింగ్ పార్టీలో కూడా ఆల్ డైరెక్షన్లలో ఖమ్మం టౌను యాజ్ వెల్ యాజ్ బైపాస్ రోడ్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 10 మంది ఇన్స్పెక్టర్సు, ఒక 3 ఏసీపీలు ఆధ్వర్యంలో, అడిషనల్ డీసీపీ గారు కూడా ఆధ్వర్యంలో ఈ బందోబస్తుని పకడ్బందీగా చేయడం జరిగింది. ట్రాఫిక్ పోలీసు అండ్ లా అండ్ ఆర్డర్ పోలీసు కూడా మెయిన్ జంక్షన్లో బైపాస్లో కూడా డ్రంక్ డ్రైవ్ పాయింట్స్ పెట్టుకుని అండ్ మద్యం సేవించి వాహనాలు నడిపితే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడానికి వెహికల్ చెక్ పాయింట్లు కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. 15 చోట్ల అవి కూడా ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్ కూడా డ్రంక్ డ్రైవ్ చెక్ పాయింట్లు పెట్టుకుని, మిషన్స్ పెట్టుకుని చెకింగ్ చేయడం జరుగుతుంటుంది. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే 6 నెలల వరకు శిక్ష పడుతుంది, జైలు శిక్ష. ఫైన్ కూడా హెవీ ఫైన్ కూడా ఉంటుంది, 15,000 రూపాయల దాకా. కాబట్టి మద్యం సేవించి మాత్రము వాహనాలు నడపకూడదు. అండ్ ఎవరైనా ఎక్కడైనా పార్టీలు పోయి వస్తున్నా కానీ డ్రైవర్ని, మద్యం తాగని డ్రైవర్లను ఏర్పాటు చేసుకుని సేఫ్ డ్రైవింగు, సేఫ్గా ఇంటికి రీచ్ అయ్యేటట్లు ఉండాల్సిందిగా ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఎటువంటి డ్రగ్ అమ్మటం కానీ, తీసుకోవటం కానీ, అండ్ ఎక్కడైనా డ్రగ్ కనపడితే తీవ్రమైన చర్యలు. మొన్న మీరు కూడా చూసుంటారు, ఈ డ్రంక్ డ్రైవ్ చేసే విధంగా డ్రగ్కు సంబంధించిన టెస్టులు కూడా చేస్తారు. అవి అట్లా పట్టుబడినా కానీ స్టూడెంట్లు, యూత్ వాళ్ళ లైఫ్లో ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు, మళ్ళీ పాస్పోర్ట్లు రావడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా యువతకి అండ్ కాలేజీ స్టూడెంట్లకు మేము చెప్పేది ఏంటంటే, ఈ న్యూ ఇయర్ సందర్భంగా డ్రగ్ వాడటం కానీ, తీసుకుని దాని మీద వెహికల్స్ పోవటం కానీ, ఎక్కడైనా కనపడటం కానీ, అవి డ్రగ్స్తో దొరకటం కానీ అటువంటి చేస్తే వాళ్ళ భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా ఉంటుంది. కాబట్టి వాటి జోలికి పోవద్దని మేము కోరుచున్నాము. కాబట్టి ప్రజలకు ప్రశాంతంగా, సాంప్రదాయబద్ధంగా ఈ న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవడానికి పోలీసు 100% సహకరిస్తుంది. కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, డ్రగ్ కానీ వీటిలో మాత్రం ఉండొద్దని అండ్ యాక్సిడెంట్స్కి గురి కావద్దని ఖమ్మం టౌన్ పోలీస్ తరఫున ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాము. చాలామంది కూడా యువత న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం అది చౌరస్తాలలో కావచ్చు, మేము ప్రధాన కూడలలో కూడా కేకులు కట్ చేయడంతో పాటుగా సంబరాలు తీసుకునేందుకు కూడా అంతా కూడా సిద్ధమవుతున్న తరుణంలో మీరు వాటిని మీరు ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు? అందుకని నేను ఆల్రెడీ చెప్పాను, పికెట్స్ పెట్టామండి. మెయిన్ జంక్షన్లలో, ఫ్లైఓవర్ల దగ్గర, బస్ స్టాండు అండ్ లకారం ట్యాంక్ బండ్, బైపాస్, శ్రీశ్రీ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, కాలవోడ్డు, ముస్తఫా నగర్, నయా బజారు అండ్ మయూరి సెంటర్ అన్ని చోట్ల కూడా పికెట్లు పెట్టడం జరిగింది. కాబట్టి రోడ్ల మీద ఈ న్యూ ఇయర్ సందర్భంగా కేక్ కట్ చేయడం అనేది పబ్లిక్ న్యూసెన్స్ కింద వస్తుంది. కాబట్టి
ఎవరి ఇళ్లలో ఎవరి ప్రైవేట్ ప్లేస్లలో వాళ్ళు ఘనంగా ఇది చేసుకోవాలి, కానీ రోడ్ల మీద చేసి న్యూసెన్స్ చేసి పోలీసులకు దొరికి అండ్ న్యూసెన్స్ కేసులలో బుక్ కావద్దని కోరుచున్నాం. ఇప్పటివరకు ఎన్ని మీకు ఈవెంట్స్ దరఖాస్తులు వచ్చినాయి, ఎంతమంది మీకు ఇక పోలీసు డిపార్ట్మెంట్ ఆశ్రయించారు? ఇంతవరకు 2 పర్మిషన్స్ వచ్చినాయండి. ఆ రెండింటికి కూడా మేము సబ్జెక్టు కండిషన్స్ ఎంటైర్ స్టేట్లో ఏమున్నాయో దాని ప్రకారం వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కొన్ని ప్రైవేట్ ప్లేస్లో వాళ్ళ ఇండ్లల్లో కొంచెం ఎక్కడన్నా ఉంటే అవి కూడా ఈ నాయిస్ పొల్యూషన్స్ అవి కూడా మేము చెక్ చేస్తాము. ఇఫ్ ఎనీ వయలేషన్స్ ఉంటే కనుక డీజేలు ప్రొహిబిటెడ్, టోటల్గా ఎక్కడ కూడా డీజే పెట్టడం ప్రొహిబిటెడ్. అండ్ శబ్ద కాలుష్యం ఉంటే డెఫినెట్గా మేము కేసులు బుక్ చేస్తాము. మిగతా వాళ్ళు ఎవరింట్లో వాళ్ళు చేసుకోవచ్చు. సో మొత్తంగా చూసుకోవచ్చు, నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి మాత్రం పోలీసు మాత్రం యువత జోరుకు మాత్రం ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసుకుంటూ తనదైన శైలిలో అంటే శాంతియుతంగా ఈ వేడుకలు నిర్వహించుకోవాలని చెప్పి ఆదేశాలు కూడా జరిగింది. మొత్తానికి అయితే మాత్రం ఇప్పటికే ఖమ్మం నగరంలోనూ ఇద్దరు మాత్రమే అంటే వివిధ రకాల అంటే ఈవెంట్స్ నిర్వహించుకునే విధంగా అధికారులను ఆశించిన ఘటన ఉంది. మొత్తానికి అయితే మాత్రం ఏదేమైనా సరే ఖమ్మం నగరంలో మాత్రం న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకునేది మాత్రం యువత పెద్ద ఎత్తున కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలోనూ అదేవిధంగా ఖమ్మం జిల్లాలో కూడా అది ఒకవైపు కొత్తగూడెం కావచ్చు, భద్రాచలం, మనుగూరు, ఇల్లందు, ఈ మళ్ళీ ఇటు వస్తే సత్తపల్లి, మధుర, ఈ యొక్క వైరా, పాలేరు ఈ ప్రాంతాలు చూసుకుంటే ఎక్కడ కూడా యువత ఈ యొక్క నూతన సంవత్సర వేడుకలు తగ్గేదే లేదన్న విధంగా ముందుకెళ్తుంది. మొత్తానికైతే మాత్రం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 10 నియోజకవర్గాలలో కూడా చాలా వరకు కూడా ఇప్పటికే వివిధ రకాల భారీ హోల్డింగ్స్తో పాటుగా అంటే ఒకవైపు వ్యాపారస్తులు కూడా వివిధ రకాల ఆఫర్లతోటి ముందుకెళ్తున్న ఘటన అయితే ఉంది. మొత్తానికైతే మాత్రం ఈ యొక్క నూతన సంవత్సర వేడుకలు ఈ యొక్క సంబరాలను మాత్రం చాలా శాంతియుతంగా జరుపుకోవాలని చెప్తున్నారు జిల్లాతో పాటుగా నగర పోలీసులు. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.